అంటే కెమెరా రోల్స్ లో ఎవరు రాబోతున్నారు? ఎలా ఎలా అనిపించింది హిట్ 3? చాలా బాగుంది. వైలెన్స్ అయితే వేరే లెవెల్. మేడం సినిమా ఎలా అనిపించింది? అది ఎలా ఉండవచ్చు అనుకోవచ్చు? బానే ఉంటుంది. అంటే దీంట్లో ఎట్లా అయితే వైలెన్స్ చూపించామో దాంట్లో కూడా అలాగే ఉంటుంది అనుకోవచ్చు. ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇన్వెస్టిగేటింగ్ గా చేస్తే కూడా బాగుంటుంది. మేడం నాన్నగారి యాక్టింగ్ ఎలా ఉంది? క్రేజీ చింపేశారు. సో ఇంత ముందుకు నేచురల్ స్టార్ ఉన్నాయి కదా, సో ఇప్పుడు వచ్చేసి నేచురల్ స్టార్ తీసేసి వేరే ఏమైనా బిరుదు పెట్టవచ్చు అనుకోవచ్చు? నో, న్యాచురల్ స్టారే కదా. యాక్చువల్లీ నాని ఎంత ఎఫర్ట్స్ పెట్టారో డైరెక్షన్ కూడా అంతే బాగుండింది. అండ్ మీకు సీన్స్ నచ్చుతాయి, టేక్స్ నచ్చుతాయి, కట్స్ ఎలా తీస్తారు, అండ్ ఒక్కొక్కటి చాలా యూనిక్గా వేరే వేరే షార్ట్స్ ఇచ్చున్నారు. అండ్ సస్పెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మీరు మూవీ చూస్తున్నప్పుడు మీకు ఆడియన్స్గా ఎప్పుడు డౌట్ ఉండే ఉంటుంది, ఏదో ఒక యూనో ఏదో ఒక టాపిక్ పైన ఏదో ఒకటి. అండ్ బాగానే ఉండింది, తట్టుకోవచ్చు. ఏమంత లేదు, అంతేం లేదు. చాలా వైలెంట్ ఉంది అన్నారు. బాగానే ఉండింది, మరీ అంత ఏదో ఘోరంగా ఏం చూపించలేదు. చూడొచ్చు, కళ్ళతో చూడొచ్చు. అడ్విశేష్ ఎంట్రీ అండ్ లాస్ట్ లో కార్తీక్ 4th హిట్ అని వచ్చింది చూడు, అక్కడ అయితే అవసరం అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కార్తీక్ నెక్స్ట్ 4th ఉంటాడని. చాలా అవసరం అసలు, చాలా బాగా నచ్చింది నా హిట్. బీజిఎం అసలు చెప్పలేము, అసలు వైలెన్స్ అయితే హైలైట్. నానిని ఈ విధంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్ మూవీ మంచిగా అందరు చూడొచ్చు సినిమా. అర్జున్ సర్కార్ కోర్టు సినిమాలో శివాజీ గారు అంటారు, నాని గారు సంథింగ్ అని అన్నది ఇది 100% నిజం. సంథింగే. అండ్ నేషనల్ స్టార్ మంచిగా యాక్టింగ్ చేసిండు, సూపర్ చేశాడు యాక్టింగ్. అయితే చెప్పలేను, అంత బాగున్నది అసలు. మాత్రం బాగుంది మేడం. సో అన్ని సినిమాలలో నాని గారిని ఫ్యామిలీ హీరో లాగానే ఈ మూవీలో ఎలా చూడొచ్చు. ఇందులో కూడా ఫ్యామిలీతో మంచిగా వచ్చి చూడొచ్చు. ఈ సినిమాకి రావద్దని చెప్పేసి డైరెక్టర్ గారు మరీ చెప్పారు కదా. అట్లా ఏం లేదు, అందరు రావచ్చు. నాని సినిమా చూడకుండా ఉంటుందని చెప్పేసి చంపేసిండు మొత్తం. స్క్విడ్ గేమ్ కన్నా సోప్ ఉన్నది అసలు. నెట్ఫ్లిక్స్ లో స్క్విడ్ గేమ్ చూసినా చూడు, అది చూడు, దానికన్నా డబుల్ ఉన్నది. నరికింది మొత్తం. మ్యూజిక్ అయితే ఘోరం అసలు, చెప్పలేదు నేను. మూవీ మొత్తం వైలెన్స్ ఉంది కదా, హీరోయిన్ క్యారెక్టర్ వర్కేనా? హీరోయిన్ క్యారెక్టర్ కూడా మెయిన్ రోల్ ఉన్నది, హీరోతో పాటు ఉన్నది. క్లైమాక్స్ అయితే అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరబ్బా, చచ్చిపోతారు అసలు. ఆ క్లైమాక్స్ చూసి అయితే చైర్లకి లేచి కూర్చొని చూసి ఇట్లా పెట్టుకోండి నేను. అంత బాగున్నది. బాగుంది. నాని ఎలా చేశాడు? నాని యాక్టింగ్ ఎలా? నాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, నాని యాక్టింగ్ తోటి తెలిసిపోతుంది. సో ఇట్ వాస్ నైస్. బస్ నడితే ఎలా ఉంటుంది అట్లా స్టైల్గా నరకాలి. ఏదో కత్తిచ్చి కరా నరుక్కుంటే రక్తం పోసుకుంటే హీరోకి ఇలా గీసుకుంటుంది, బ్లడ్ రాదు. అది కత్తా బ్లేడరా నాయన, నాకు చూపించవు. అది 100% ఫ్యామిలీతో చూడకండి, పిల్లలకు చూపించకండి. ఇంకొకటి పెళ్లి కాణాలు అస్సలే చూడకండి. ఎందుకంటే ఆ పెళ్లి కాణాలు ఆ మూవీ చూసారనుకోండి, ఆ గుంపులో వీళ్ళు కూడా జాయిన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. పెళ్ళైన అయితే కొంచెం కంట్రోల్గా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉంటాయి కాబట్టి చాలా. సైకో ఒక సొసైటీలో సైకో పీపుల్స్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది పర్ఫెక్ట్గా చూపించారు. అమేజింగ్ యాక్షన్ అండ్ అమేజింగ్ హార్డ్ వర్క్ ఫర్ ద నాని. హీరోయిన్ ఈజ్ సూపర్. నానికి సపోర్టింగ్ రోల్లో ఉంది పోలీస్ ఆఫీసర్గా. సో టోటలీ సొసైటీలో జమ్మూ కాశ్మీర్లో మన రీసెంట్లీ ఎలా అటాక్ అయ్యిందో ఈ సైకో పీపుల్స్ వల్ల, సో ఎవ్రీ పోలీస్ ఆఫీసర్కి ఈజ్ ద ఐ ఓపెన్. సో ఇట్స్ అ గుడ్ మూవీ ఫర్ టు సీయింగ్ ద సొసైటీ. మనకి యాక్చువల్ డార్క్ వెబ్సైట్లో ఏం జరుగుతుందో కొన్ని మాత్రమే తెలుసు. ఈ మూవీలో ఏం చూపించారంటే కంప్లీట్గా ఇలాంటి డ్రగ్ వాడడం వల్ల ఎంతో ఇంటర్నేషనల్లో ఉన్న చాలా మంది 80 years ఉన్న వాళ్ళు కూడా కొంచెం సెక్సువల్గా ఏ విధంగా మనము ఎంజాయ్ చేస్తున్నారో అలాంటి డ్రగ్ని ఈ విధంగా మనకి అదర్ కంట్రీస్లో తీసుకెళ్ళి దాన్ని ఏ విధంగా అమ్ముతున్నారు అనేది దీన్ని కొంచెం చిన్న తీసుకున్నారు. ఇందులో హిట్ 3లో ఏంటంటే కంప్లీట్గా ఏవైతే ఉన్నాయో ఆత్మహత్యలు కానీ మన మర్డర్స్ కానీ చూడడానికంటే ఫుల్ వైలెన్స్ ఉంది. నేను ఇంగ్లీష్ సినిమా ఒకటి చెప్తాను, వాంగ్టన్ సినిమా మనం ఆల్రెడీ కొందరు చూస్తారు, అలాంటి సినిమానే నాకు ఇందులో అనిపించింది. వెరీ గుడ్ మూవీ. బట్ మల్టిపుల్గా నాని ఇందులో రోల్ చేశాడు. పోలీస్ ఆఫీసర్ ప్లస్ సైకో యాక్టర్ ప్లస్ ఇంకో విలన్గా చాలా మంచి రోల్ ఇచ్చారండి. లాస్ట్ మూమెంట్లో అడ్విశేష్ రావడం కానీ హీరో రావడం ఇంకా సూపర్గా అనిపించింది. లాస్ట్ 15 minutes వెరీ థ్రిల్లింగ్ ఉందండి. ఖచ్చితంగా చాలా బాగుంది, అందరు చూడాల్సిన సినిమానే. అంటే ఏ రేటెడ్ మూవీ, చాలా వైలెన్స్ ఎక్కువ ఉంది.